ఐఎమ్ డాక్టర్ కిషన్, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ. ఇక్కడ గత 1.5 years 2 years నుంచి పారాక్వాట్ పాయిజనింగ్ గురించి చాలా చిన్న సంస్థలు దీన్ని బ్యాన్ చేయాలనేది స్టార్ట్ చేశారు. మా డాక్టర్స్ కూడా కొందరు పారాక్వాట్ పాయిజనింగ్ బ్యాన్ చేయాలనే ఒక అసోసియేషన్ కూడా పెట్టారు. సో దీన్ని అన్నీ చూసుకొని మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 87 బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా ఇన్పుట్ తీసుకొని రాష్ట్ర శాఖ ముందుకు వచ్చింది. ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఐఎంఏ హెడ్ క్వార్టర్స్ కోటిలో పెట్టి ప్రజాప్రతినిధులు అందరూ పార్టీలకు అతీతంగా వచ్చారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు వచ్చారు, కడియం కావ్య ఎంపీ కాంగ్రెస్ ఎంపీ వచ్చారు, యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యేస్ కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చారు, వినోద్ గారు మాజీ ఎంపీ అండ్ మాజీ మన ప్రణాళిక చైర్మన్ గారు వచ్చారు. వీళ్ళందరూ ఇన్పుట్స్ తీసుకొని ముఖ్యంగా మన రైతు వ్యవసాయ మరియు వాళ్ళ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ ఒక్క వాయిస్తోని అందరు కన్విన్స్ అయ్యారు పారాక్వాట్ కంపల్సరీ బ్యాన్ చేయాలని. మాకు ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులకి వీళ్ళందరికీ మాకు అందరు డాక్టర్స్ అండ్ అసోసియేషన్ రిప్రజెంటేషన్ వినతులు విన్నారు. పేషెంట్లు ఏదైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పిలిచి వాళ్ళ వాయిస్ వినిపించడం జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు కన్విన్స్ అయ్యారు. ఇది కంపల్సరీ బ్యాన్ చేయాలా, స్టేట్ ఒక 2 నెలలు బ్యాన్ చేసి ఒక 1 month ఎక్స్టెన్షన్ చేసే హక్కే ఉంది. దాని అవసరమైతే రిపీట్ చేసి మళ్ళీ బ్యాన్ 2 months తర్వాత మళ్ళీ బ్యాన్ అట్లా చేసి ఒరిస్సా గవర్నమెంట్ చేసేట్టుగా చేయడం ఒక పద్ధతి. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్ళి ఎంపీల ద్వారా రాజ్యసభ ప్రతినిధుల ద్వారా వెళ్ళి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్లో బ్యాన్ చేస్తామని చెప్పారు. ఈటల రాజేందర్ గారు సపరేట్ సబ్ కమిటీ ఉంది పార్లమెంట్ కమిటీలో, ఇది పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ దాని మీద ఆయన సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. ఆయన అజ్యూరెన్స్ ఇచ్చారు మాకు కంపల్సరీ పారాక్వాట్ బ్యానింగ్కి సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తుందని. మేము ఇప్పుడే ఈ మీటింగ్తో క్లోజ్ చేయకుండా మా ప్రతినిధులందరం గవర్నమెంట్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో బ్యాన్ చేయించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఇది వచ్చే శాసనసభలో యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్లో స్పీకర్ ద్వారా స్మాల్ డిస్కషన్ అంటే స్వల్ప చర్చ అనేది పెట్టేసి దాని ద్వారా రెజల్యూషన్ తీసుకొని ఇది బ్యాన్ అవుతుందని మాకు నమ్మకం కలిగింది. ఇది అవుతుంది, దీన్ని కంపల్సరీ మేము కృషి కొనసాగిస్తాం. ఐఎంఏ నుంచి హైదరాబాద్ డిక్లరేషన్ ఆన్ పారాక్వాట్ బ్యాన్ అని మా డిఫరెంట్ వైద్య సంస్థలు డిక్లేర్ చేశాము. దానిలో ప్రజాప్రతినిధులందరూ పేర్లు పెట్టేసి మేము హైదరాబాద్ డిక్లరేషన్గా చేశాము. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి కంపల్సరీ మేము రిజల్ట్స్ తీసుకొస్తాం.